పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మం వలన మరణములో పాలు పంపులు పొందుటకై ఆయనతో కూడా హల్లెలూయా యేసయ్యతో కూడా సమాధి చేయబడ్డాం. అయితే ఇక్కడ అంటున్నాడు నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. హల్లెలూయా విన్నారా ఈ మాట? ఏ జీవం పొందడానికి? నూతన సృష్టిగా నువ్వు జీవించటానికి. నడకలో నూతనత్వం, మాటల్లో నూతనత్వం, ప్రవర్తనలో నూతనత్వం. హల్లెలూయా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, సంపాదించే విషయంలో. హల్లెలూయా కొంతమంది యేసయ్యని హృదయంలోకి తెస్తారు కానీ ఫైనాన్స్ లోకి తీసుకెళ్లరు. హల్లెలూయా నా డబ్బు వ్యవహారాలన్నీ నేను చూసుకుంటానండి, యేసయ్య నన్ను కాపాడమని చెప్పు అని అంటారు. ప్రభు చిత్తం అయితే దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చూడాలనుకుంటున్నాడో, డబ్బును దేవుడు మనకి ఎందుకు ఇస్తాడో అనే విషయాలు మీతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, దేవుడు మనకి ఎందుకు డబ్బుని ఇస్తాడు? దేవుని మాట ఏంటే మొత్తం దేవునికి రాసిచ్చి రోడ్లు ఎప్పుడు పడతాం మనం? కాదండి. దేవుని మాటకు లోబడి అబ్రాహాము వర్ధిల్లాడు. దేవుని మాట వింటే నష్టపోం, వర్ధిల్లుతాం. అసలు దేవుని మాట ఏంటి? ఫైనాన్స్ విషయంలో, మన ఆర్థిక విషయాల్లో దేవుడు ఏం చెప్పాడు వాక్యంలో, ఏం మాట్లాడుతున్నాడు తన గ్రంథంలో, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, అది కానీ మనం తెలుసుకుంటే మనకున్న ఆర్థిక దరిద్రం అంతా పోద్దండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.